నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. రేవంత్ హామీ నెరవేర్చినట్లేనా? యూటర్న్ తో మోసం చేసినట్లా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తానిచ్చిన మరో హామీని నెరవేర్చినట్లేనా? ఒక రకంగా చూస్తే వాగ్దానం అమలు చేసినట్లే అవుతుంది, ఇంకో రకంగా చూస్తే రైతులను మోసం చేసినట్లు అవుతుంది. తెలంగాణలో పండించే వడ్లలో సన్న రకం వాటా కేవలం 30%మేనని ఒక అంచనా. మిగిలినదంతా దొడ్డు రకం వడ్లేనని చెబుతూ ఉన్నారు. అప్పుడు మిగతా రైతులకు బోనస్ దక్కదు. దీనిపై రైతు వర్గాలలో వ్యతిరేకత వస్తుంది. మార్కెట్లో సన్న రకం ధాన్యానికి మంచి గిరాకీ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా 500 నుండి 700 రూపాయలు అధికంగా మార్కెట్లో లభిస్తుంది. అందువల్ల మార్కెట్లో విక్రయించుకునే సన్నవడ్ల రైతులకు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక లెక్క ప్రకారం ఏడాదికి 2 సీజన్లలో కలిపి 1,500,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. మొత్తం ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వానికి సుమారు 6,000 కోట్ల రూపాయల వరకు వ్యయమవుతుంది. సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తే ప్రభుత్వంపై 2,000 కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు చెబుతూ ఉన్నా వాస్తవానికి అంత కూడా ఉండదు అన్నది విపక్షాల అభిప్రాయం. ఇది రైతులను మోసం చేయడమేనని వారంటున్నారు. సన్నవడ్లలో కూడా ఏ రకానికి బోనస్ ఇచ్చేది తరువాత అధికారులు ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. అంటే ఇందులో కూడా లిటిగేషన్ ఉందన్నమాట. రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యతగా ఉండడం లేదని, ఏదో రకంగా మభ్యపెట్టి ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సన్న రకం వడ్లను ప్రోత్సహించడానికి తొలుత ఆ వడ్లకు బోనస్ ఇస్తున్నామని, తదుపరి దొడ్డ రకం వడ్లకు కూడా ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఆయన తెలివిగానే ఈ ప్రకటన చేసినా ఆ మేరకు కేబినెట్లో తీర్మానం చేయలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ గ్యారంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. 1-2 అంశాలను అమలు చేసి గ్యారంటీలను చెప్పినట్లే చేస్తున్నాం కదా అని దబాయిస్తున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలలో మరికొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్థితి ఉంది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని ప్రకటించినా ఆచరణ ఆరంభం కాలేదు. నిరుద్యోగ భృతి పరిస్థితి అంతే. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అసలు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తామని అనడంపై విపక్షాలు మండిపడ్డాయి. మహాలక్ష్మి క్రింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అది ఎప్పటికీ అమలవుతుందో చెప్పలేరు. దానికి కూడా ఏవేవో కండిషన్లు పెట్టి అయిపోయిందని చెబుతారేమో చూడాలి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీము అమలు చేశామని చెప్పారు, కానీ అది ఎంతమందికి వస్తుందో తెలియదు. మహిళలకు ఉచిత బస్ హామీని మాత్రం పూర్తిగానే అమలు చేస్తున్నట్లు లెక్క. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచారు. ఇటీవల ప్రభుత్వంపై తక్షణ భారం ఉండదు, అయినా ఆర్టీసీ భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే సుమారు 16,000 కోట్ల అప్పు చేసిందని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ కింద 6,500 కోట్ల బకాయిలు ఉన్నాయని, కాలేజీల వారు ఆరోగ్యశ్రీ కింద 1,200 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆసుపత్రుల వారు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వానికి ఈ గ్యారంటీలు వాటితో నిమిత్తం లేకుండా ఆయా డిక్లరేషన్లలో చేసిన ఇతర హామీలు పెద్ద గుదిబండలే అవుతాయని చెప్పక తప్పదు. ఒక రకంగా ఇది రేవంత్ ప్రభుత్వానికి సవాలు వంటిది. కొసమెరుపుగా ఒకటి చెప్పుకోవాలి, ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసే ఒక వర్గం మీడియా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేసింది. ఒక పత్రిక సన్నవడ్లకు బోనస్ వల్ల 2,000 కోట్ల భారమని రాసిందే తప్ప కాంగ్రెస్ వాగ్దాన భంగం చేసిందని మాత్రం రాయకుండా జాగ్రత్త పడింది. చూసారా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర మీడియా ఎలా జాకీలు పెడుతుందో, బాకాలు ఊదుతుందో.